తిరుపతి వెళ్తున్నావు అని పనమ్మాయి చెప్పిందంట. సరే ఇదిగో ఈ 100 రూపాయలు దేవుడి వరకు చేరేలా చూడు అని ఓనర్ అమ్మ 100 రూపాయలు తీసి తన చేతిలో పెట్టింది. వెంటనే తన కొంగుకి ఆ 100 రూపాయలు కట్టేసుకుంది పనమ్మాయి. కుటుంబంతో సహా రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయింది తిరుపతికి ట్రైన్ ఎక్కడానికి. రైల్వే స్టేషన్లో ఒక ముసీలావిడ అడుక్కుంటోంది. నేను తిని 3 రోజులైందమ్మా, డబ్బులేం వద్దమ్మా, కొంచెం అన్నం పెట్టించమ్మా అని ప్రాధేయపడింది. ఆమెని చూసి మనసు కరిగిపోయింది ఈ పనమ్మాయికి. ఓనర్ అమ్మకి ఎలాగో తెలియదులే అని అనుకుంటూనే తన కొంగులో ఉన్న 100 రూపాయలు తీసి ప్లేట్ మీల్స్ కొని ముసలామ్మకి పెట్టేసింది. ట్రైన్ ఎక్కేసింది. అదే సమయంలో నిద్రిస్తున్న ఓనరమ్మ కలలోకి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చి, నువ్వు పంపిన 100 రూపాయలు నా వరకు చేరు